వెల్కమ్ టు డే 20 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మీరు ఫుల్ బాడీ వర్కౌట్ ట్రై చేశారు కదా. ఈ రోజు వచ్చేసి సేమ్ చెస్ట్, షోల్డర్, ఏదైనా ఆర్మ్స్ గ్రూప్ ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోలో మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుసుకోవాలి అండ్ ఆ క్యాలరీస్ ని వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాగా, వెయిట్ తగ్గాలంటే ఎలాగ డివైడ్ చేసుకోవాలో చెప్పాను కదా. ఈ రోజు వచ్చేసి ఆ క్యాలరీస్ ఎలా కౌంట్ చేసుకోవాలో చెప్తాను. మీరు క్యాలరీస్ ని కౌంట్ చేయాలంటే మీరు తినే ప్రతి ఫుడ్ లో క్యాలరీస్ కౌంట్ చేయాలి, ప్రోటీన్ ఎంత ఉందో కౌంట్ చేయాలి, కార్బ్స్, ఫ్యాట్స్ ఎంత ఉందో కౌంట్ చేసుకోవాలి. అసలు ముందు ఫుడ్ లో క్యాలరీస్ తెలుసుకునే ముందు ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, ఫ్యాట్స్ వీటిలో క్యాలరీస్ ఎలా ఉందో దీన్ని చూసి తెలుసుకోండి. సో మనకు ప్రోటీన్లో, ఫైబర్లో, కార్బ్స్లో, ఫ్యాట్స్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, ఫ్యాట్స్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో నా బాడీ వెయిట్ వచ్చేసి 70 kgs. నేను నా బాడీ వెయిట్ కంటే ఒక 20 to 30 grams ఎక్స్ట్రా తిన్నాను అనుకోండి, 100 grams ప్రోటీన్ అవుతుంది. ఈ 100 grams ప్రోటీన్ని నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ 3 మీల్స్లో ఎలా డివైడ్ చేసుకోవాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటీన్ అనేది నేను మ్యాక్స్ పర్ మీల్కి వచ్చేసి 30 to 40 grams డివైడ్ చేసుకుంటా. మీ బాడీకి అబ్జర్వ్ అయ్యేది కూడా 25 to 35 grams. అండ్ కార్బ్స్ వచ్చేసి 100 grams ప్రోటీన్ తీసుకుంటున్నా కాబట్టి అంటే దాంట్లో 50%, మ్యాక్స్ 30 to 50 grams కార్బ్స్ అనేవి నేను ఒక మీల్లో తీసుకుంటాను. ఈ కార్బ్స్ని నేను 2 మీల్స్లో డివైడ్ చేసుకుంటాను, మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ. మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ కార్బ్స్ అనేవి మన ఆఫ్టర్నూన్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ తింటారు కాబట్టి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అనేవి మన బాడీ వెయిట్ 70 kgs అనుకోండి, 70 grams ఆఫ్ ఫ్యాట్స్ అనేవి మనం తీసుకోగలం. కానీ అది వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం అంత పనికిరాదు అనమాట. సో మన బాడీ వెయిట్లో మ్యాక్స్ ఒక 35% ఆఫ్ ఫ్యాట్స్ని తీసేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 70 kgs ఉన్న వ్యక్తి వెయిట్ లాస్ అవ్వాలంటే లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఫ్యాట్స్ అనేవి ఒక 35% తీసేస్తే తను ఒక 35 to 40 grams ఆఫ్ ఫ్యాట్స్ అనేవి తన డైలీ ఇంటేక్లో తీసుకోవాలి. నేను చెప్పిన డైలీ ఇంటేక్, మీల్లో కాదు. పర్ మీల్లో ఎంత తీసుకోవాలంటే మ్యాక్స్ 10 to 15 grams ఆఫ్ ఫ్యాట్స్ అనేవి తను తీసుకుంటే బెటర్ పర్ మీల్ వచ్చేసి. అండ్ ఫైబర్ ఎలా తీసుకోవాలంటే మీ బాడీ వెయిట్ 70 kgs అయితే సింపుల్గా 70 grams ఆఫ్ ఫైబర్ అనేది తీసేసుకోండి. లేదు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక 10 grams పెంచినా పర్లేదు, మరి ఓవర్ అవ్వకుండా చూడండి. ఒకేసారి ఫైబర్ ఇంటేక్ అనేది పెంచొద్దు. సో ఇక్కడ వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రోటీన్ పెంచండి, కార్బ్స్ని పెంచండి, ఫ్యాట్స్ని కూడా కొంచెం పెంచండి, అండ్ ఫైబర్ని కొంచెం తగ్గించండి. అదే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రోటీన్ పెంచుకోండి, ఫైబర్ పెంచుకోండి, కానీ కార్బ్స్ అనేవి మోడరేట్గా మెయింటైన్ చేయండి, ఫ్యాట్స్ అనేవి తగ్గించండి. మ్యాక్రోస్ని ఎలా డివైడ్ చేసుకోవాలో చెప్పావు. మరి ఈ మ్యాక్రోస్ని ఏ ఫుడ్ సోర్స్లో వాళ్ళు తీసుకోవాలి? కంగారు ఎందుకురా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు పత్తిత్తు కాదు, నేను పత్తిత్తే.